నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? పర్లేదండి, ఓ మాదిరిగా బాగుందంటారు. అన్నిటికీ పర్వాలేదు అనలేము, అన్నిటికీ రాంగ్ అని చెప్పలేము. మీరు చూసిన అభివృద్ధి ఏంటి? అభివృద్ధి అంటే ఏముందండి, ఏం జరిగింది? మాకైతే జీవనోపాధి పనులు బాగానే ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయా? అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళు వీళ్ళ మీద అంటాం, వీళ్ళు వాళ్ళ మీద అంటాం, అది ఎప్పుడు కామనేనండి. ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా ఉంచుతారా, తీసేస్తారా? అది మనం చెప్పలేము. చంద్రబాబు గారు మే నెలలో తల్లికి వందనం పథకం వేస్తా అన్నారు. మే నెల ఆల్రెడీ వచ్చేసింది. వేస్తారని నమ్మకం ఉందా మీకు? మహిళలకి ఉచిత ఆర్టీసీ పథకం పెడతాం అంటున్నారు. ఆ పని మంచిదేనా? అది అయితే కరెక్ట్ కాదు. మేము ఏం చేస్తే బాగుంటుందండి? అలా పెడితే అవసరం ఉన్న వాళ్ళు ఒక్కలైతే, అవసరం లేని వాళ్ళు ముగ్గురు బయలుదేరుతారు. అది కరెక్ట్ కాదు. జనాలకు ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది. మెయిన్ బస్ డ్రైవర్ గారికి, కండక్టర్ గారికి కూడా ఇబ్బంది అవుద్ది. ఏపీ ప్రజలకి పెట్టుబడులు కావాలా, పథకాలు కావాలా, అభివృద్ధి కావాలా? అభివృద్ధి ఉండాలి మేడం. మెయిన్ పథకాలు ఉంటే ఏముంది, అభివృద్ధి ఉంటే రేపు ఫ్యూచర్లో పిల్లలకి బాగుంటుంది, భవిష్యత్తుకి. మీకు పనులన్నీ బాగానే ఉన్నాయమ్మా? ఇప్పుడు బాగానే. ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అయితే మాకేం లేదండి, పనులు ఉన్నాయి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? వర్కే, కూలి వర్క్ చేస్తారు. పిల్లలు ప్రజెంట్ చదువుకున్నారు, ఖాళీ. ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. ఎలా ఉంది స్టడీ? ఎలా ఉంది ఇప్పుడు మా పిల్లలకి జగన్ గారి పాలనలోనే అయిపోయిందండి 10th ఇంటర్. ప్రస్తుతం ఖాళీ. అంటారా? చదివిస్తారా? ఇంకా లేదు మేడం. చదివించండి. వాళ్ళకి లేదా? వాళ్ళకి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తయింది. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పి బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేసుకుంటే తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల్లో చేసిన పని ప్రింట్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దయచేసి చూడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం డిఎస్సీ మీద పెట్టారు. అన్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు, 2 పథకాలు అవలంబించారు. ఏదైతే పెన్షన్ విషయంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్లలో 3 బండ్లు ఇస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేశారు. 3 పూట్ల భోజనం పెడతా ఉన్నారు. ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. తర్వాత ఈ యొక్క ప్రతి రేషన్ బియ్యం కూడా సక్రమంగా పేదలకు అందేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 1వ తారీఖు పెన్షన్ వస్తుంటే ఖచ్చితంగా అలా అందేటట్టు స్పాట్లో ఈ సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ లేకపోయినా పనులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. వాట్సాప్ గవర్నెన్స్ పరిపాలన తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుని పునఃప్రారంభించారు. చూశారు కదా, కేవలం 11 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు ఉన్నంత కాలంలో ఫస్ట్ పథకాన్ని ఎప్పుడు ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పథకం అమ్మఒడి ఇవ్వడానికి 12 నెలలు పట్టింది. అంటే సంవత్సరంలో ఒక పథకాన్ని అవలంబించి తర్వాత ఈ యొక్క పెన్షన్ పెంపు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 రూపాయలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా 250 రూపాయలు పెంచి, అవ్వా తాత సంతోషమేనా, మీరు చాలా సంతోషమేనా, మీ మనవడు 250 రూపాయలు పెంచాడు అని చెప్పి మీకు 3,000 రూపాయలు ఇస్తాకి 5 సంవత్సరాలు పట్టింది. ఇది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, మీరు నెరవేర్చినటువంటి పనులు. ఈ రోజున కూటమి ప్రభుత్వం 11 నెలల్లోనే ప్రజలకు ఎంత చేరువైంది చూడండి. ఈ రోజున ఎక్కడ వ్యతిరేకత వచ్చింది? మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యతిరేకత వచ్చింది. మీ యొక్క ఈ యొక్క కనుసైగుల్లో ఉన్నటువంటి కార్యకర్తల విషయాల్లో మామూలుగా వ్యతిరేకత వచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతం పలుకుతున్నారండి. అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పని అన్ని సక్రమంగా చేసుకొస్తున్నారని చెప్పి ప్రజలకి కూటమి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ ఏమీ భేదాభిప్రాయాలు రాలా. కూటమి అంతా కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా కూలంకుశంగా పరిశీలించి చంద్రబాబు నాయుడు ఒక అవగాహనతో ఈరోజు రాష్ట్రాన్ని అంతటిని చక్కగా గాళ్ళు పెట్టి నడిపిస్తా ఉనంటే దౌర్జన్యాలు పెరిగిపోయాయా? ఎక్కడ పెరిగినాయి చెప్పండి ఒకసారి. ఎక్కడ దౌర్జన్యాలు పెరిగినాయి, ఎక్కడ రాజకీయాలు పెరిగినాయి? ల్యాండ్ ఆర్డర్ విషయంలో వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు తెలుసా? తప్పు జరిగితే ఇమ్మీడియట్లుగా అక్కడికి వెళ్ళి వాలిపోతూ ఉన్నారు. వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకుంటమే కానీ ల్యాండ్ ఆర్డర్ని వెంటనే కంట్రోల్ చేసుకుని దానికి సంబంధించి ఎవరైనా సరే దోషులు పట్టుకునే చర్యలు తీసుకుంటమే కానీ ఏ రోజునైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లో ఎంత త్వరితగతిన ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఊర్లో ఎక్కడైనా జరిగినప్పుడు ఆన్ ద స్పాట్ వెళ్ళేటువంటి హోమ్ మినిస్టర్ గారిని ఎక్కడైనా చూసారా? ఈ రోజున వంగలపూడి అనిత గారిని చూడండి.
తప్పు జరిగిన వెంటనే స్పాట్లో వెళ్ళి ఆ యొక్క సమస్యని సాల్వ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒక దోషులు అవ్వచ్చు, ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి ఏదైనా సరే ఇబ్బంది కలిగినా దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది కదా మన ప్రజలకి ఏం కావాలో కోరుకునేది. అలాంటి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం అవడం, ప్రజలందరూ ఒకే రకంగా స్వాగతించుకోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీని కూకట వేలతో పగిలించి ప్రతిపక్షం కూడా లేకుండా చేసి 11 సీట్లతో పరిమితం చేయడం, కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టుకోవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చేసుకుంటాం, ఇవన్నీ మనం ఒక అండర్స్టాండింగ్తో ఈరోజు రాష్ట్రం నడుచుకుంటూ ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి, పల్లె అభివృద్ధిలో అనే ఒక కార్యక్రమం ద్వారా ప్రతి పల్లెకి చంద్రబాబు నాయుడు గారికి మించి పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలకి ఈ యొక్క హోదా అంటే ఈ యొక్క మంత్రి పదవికి కొత్త అయినా సరే ప్రతి విషయం ఏదో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిలాగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు శ్రద్ధ వహిస్తూ ప్రజలకు చేరువయ్యి ప్రతి విషయాన్ని కూలంకుశంగా పరిశీలించి ప్రజలకు ఏది కావాలో అది తీర్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది కదా రాజకీయ నాయకులు చేయాల్సిన పనులు. సమస్య వస్తే తీస్తాంలే చేరుద్దాంలే అనే కాకుండా సమస్యని వెంటనే అంత స్పాట్ మొత్తం అలా సెట్ చేసేలా ఈ రోజున రాజకీయ నాయకులు నడుచుకుంటా ఉన్నారు. ఇక నారా లోకేష్ గారి గురించి చెప్పుకుంటే ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారు తన నియోజకవర్గాన్ని కాకుండా అన్ని నియోజకవర్గాల్లో సమస్యలున్న ఒక తండ్రికి తగ్గ తనయుళ్లాగా ఒక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా వ్యవహరించే అన్ని అర్హతలు ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ రోజున ప్రతి సమస్యని దగ్గరుండి మొత్తం సాల్వ్ చేస్తూ ఉన్నాడు. విదేశాల్లో చిక్కుపోయిన వాళ్ళు రప్పించడమే కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా యువకుల మధ్య ఇబ్బందులు కలిగినా లేదంటే పార్టీ పరంగా ఏమైనా ఇబ్బంది పెట్టినా ప్రతిదీ ఈ రోజున నారా లోకేష్ గారు చూసుకోవడం, ప్రతి విషయంలో నారా లోకేష్కి మార్కు కనపడతా ఉంది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. మామూలుగా నారా లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేయకుండా ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు చాలామంది. గెలవడం ఇదేంటి ఎక్కడెక్కడ చిన్ని చూసుకొని గెలుచుకునే దానికి అసలు టఫ్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడని చెప్పన్న ప్రతి ఒక్కరు నోటి మీద వేలేసుకునేలాగా అత్యధిక మెజారిటీతో నారా లోకేష్ గారు గెలవడమే కాకుండా ఈరోజు నారా లోకేష్ గారు పరిపాలన చూసి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నారు. ఒక విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొన్ని ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ పరిశ్రమలు తేడానికి చొరవ చూపిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో నారా లోకేష్ గారు మార్పు చూపిస్తూ ఉన్నారు. అలాంటి నారా లోకేష్ గారి గురించి రకరకాలుగా మీరు కామెంట్లు చేయడం, ఈరోజున కూటమి ప్రభుత్వం ప్రతి పని ఇలాగే చాలా పకడ్బందీగా వ్యవహరిస్తూ ఉంది. మే నెల వస్తుంది, ఈ మే నెల అయిపోతూ ఉంది. ఈ మే నెల ఆఖరికల్లా ఏదైతే తన్నామార ప్రకారంగా అమ్మ ఒడి అనే ప్లేస్లో తల్లికి వందనం తీసుకొచ్చి ఈ తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా ఆ పిల్లలందరికీ ఏటా 15,000 ఇస్తారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట నిలబెట్టుకోవడం కార్యాచరణలు ప్రారంభించారు. జూన్ నెల స్కూల్ రీఓపెన్ అయ్యే లోపు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి శ్రీకారం చుడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో ఏ సబ్జెక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయాలి, వీళ్ళు వ్యతిరేకత అంటారు కదా, ఎక్కడ వ్యతిరేకత వచ్చిందో తెలుసుకోవడానికి వీళ్ళకి కాలం సరిపోద్దేక. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే రాజకీయాలు మానేసి ఇలాంటి శవ రాజకీయాలు మానేసుకొని మేము గతంలో 150-160 సీట్లు వచ్చిన మాకు ఈరోజు కేవలం 11 సీట్లు పరిమితం అయిపోయాం, ఎక్కడ పాళ్ళు జరిగింది ఏంటని చెప్పి దాని మీద కార్యాచరణ చేసి దాని గురించి చేయండి తప్ప అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు శవ రాజకీయాలు చేసుకుంటా ఉన్నది లేనట్లు ఏందో ఉన్నట్టు క్రియేట్ చేసి ప్రజలు చెప్పడం మానేసి ప్రజల్లో రేపు రావాలంటే అధికారంలో రావాలంటే ఏం చేయాలి దాని మీద కార్యాచరణ చేయండి.